శివనారాయణ అయితే కార్తిక్ రెస్టారెంట్కి వచ్చి దేవ్తో మాట్లాడుతూ ఉంటాడు. నీ కారణంగా మా ఇంట్లో అన్నీ ఇవే జరుగుతున్నాయి అనేసరికి ఈ మనిషికి ఎప్పుడు మన మీదే ఏదో ఒక విద్య అనేది అంటూ ఉంటాడు. ఈ ఊరుకోండి కార్తిక్ బాబు అని అంటే ఇంకేంటి మాట్లాడాలి దీపా, రెస్టారెంట్కి వచ్చి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇది రెస్టారెంట్ అనుకుంటున్నాడా, సంత అనుకుంటున్నాడా నచ్చినట్లుగా మాట్లాడడానికి? ఏవైనా విషయాలు ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలని ఆ మాత్రం జ్ఞానం లేదు ఈ మనిషికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాత్రం ఆలోచించకుండా, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు చూసావా అని అంటూ ఉంటాడు కార్తిక్. అలా అనేసరికి మాకు ముందు వెనక ఆలోచించే అదృష్టం మీ ఆవిడ మాకు ఇవ్వలేదు నాయన, మమ్మల్ని ఆ పరిస్థితుల్లో ఉంచారు, ఎక్కడ మాట్లాడాలో పరిస్థితుల్లో మీరు ఉంచలేదు నాయన అని అంటూ ఉంటాడు. నా మనవరాల జీవితంతో ఆడుకుంటుంది నీ భార్య. నువ్వు ఈ దీప కారణంగా నా మనవరాల జీవితం ఎప్పుడు ఏడుస్తూనే ఉంది. నిన్ను ప్రేమించిన కారణంగా ప్రేమ పేరుతో నువ్వు దాని జీవితంతో ఆడుకున్నావు. ఇప్పుడు దీపను ఆదరించిన కారణంగా నా మనవరాలకి పిల్లవ్వకుండానే చేసేసింది. ఇక తనకి ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది? తను అలా ఏడ్చుకొని కాల్చుకొని తింటుంది నీ భార్య. నీ భార్య ఉన్నంతకాలం తనకి మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కాశీ, దీప వీళ్ళైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. రెస్టారెంట్లో ఉన్న జనాలందరూ అలా చూస్తూ ఉంటారు. అయినా శివనారాయణ కోపంతో రగిలిపోతూ, నువ్వు ఈవిడ ఎక్కడో గౌతమ్ని చూసిందంట, అది వచ్చి ఇక్కడ చెప్పేసి పిల్ల ఆపేసింది. గౌతమ్ మంచివాడని చెప్పడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. గౌతమ్ మంచివాడు కాదని చెప్పడానికి నీ దగ్గర ఒక కారణమైనా ఉందా? ఒక రుజువైనా ఉందా? ఎవరైనా ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటో అయినా ఉందా నీ దగ్గర? అలా ఉన్నా చెప్పు, నేను వాడు మంచివాడు కాదని నమ్ముతాను. నువ్వు ఏ ఆధారాలు లేకుండా, ఏదీ లేకుండా మంచివాడు కాదని నాకు మనవరాల జీవితంతో ఆడుకుంటావా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. లేదా తాతయ్య గారు, వాడు గౌతమ్ మంచివాడు కాదు అందుకే ఆపేశాను అని దీప అన్నా సరే శివనారాయణ అదే మళ్ళీ నువ్వు చెప్పావని నమ్మేయడానికి ఇది అనుకుంటున్నావా? జ్యోత్స్న జీవితంతో ఆడుకోవడానికి నువ్వు ఎన్ని అబద్ధాలైనా ఆడుతావని నాకు అర్థమైంది అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. దీప అయితే బాధపడుతూ ఉంటుంది శివనారాయణ మాటలు.